అయ్యో నా చీర ఏమైపోయింది? వెళ్ళి అక్కడ వెతకరా. ఏమిటి అందరు నుంచొని వేడుక చూస్తున్నారు? కింద వెతకండి. నువ్వు వెళ్ళట్టు వెతుకో. అయ్యయ్యో, ఆ చీర ఖరీదెంతో తెలుసా? నా కొడుకు ప్రేమతో దాన్ని తీసుకొచ్చాడు. భూమి లోపలికి వెళ్ళిపోయిందా, గాల్లో ఎగిరిపోయిందా? త్వరగా వెతకండి, వెతకండి. కాస్త ఊరుకోండి, ముందు సీసీటీవీ చెక్ చేద్దాం. దాన్ని చూస్తే అన్ని తెలిసిపోతుంది, సరేనా? నేను ల్యాప్టాప్ తీసుకొస్తాను. మా అమ్మాయి చాలా గుణవంతురాలు. మీ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే మీ వాళ్ళందరినీ తన వాళ్ళగా చేసేసుకుంటుంది. మీ అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. చూడ్డానికి ఇద్దరికి ఈడు జోడు బాగా కుదిరిందని అనిపిస్తోంది. మాకు కూడా రియా బాగా నచ్చింది. మీ అమ్మాయిని మీరు బాగా పెంచారు. మీరెలా ఉన్నారో మీ అమ్మాయి కూడా అలాగే ఉంది. వీళ్ళమ్మ పెద్ద దొంగ. అమ్మగారు మీరా? అరే, చెప్పండి అమ్మగారు. ఎంత ధైర్యమే నీకు? నా చీరే దొంగిలించుకొస్తావా నువ్వు? మర్యాదగా చెప్పే, ఎందుకే దొంగతనం చేసావు? చంపేస్తాను నిన్ను. వదలండి, ఇక నా చెప్పే సమాధానం చెప్పుద్ది. నా చీర దొంగిలించుకొచ్చింది, దీనికి హారతిమ్మంటారా? మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు ఇలా అనవసరంగా మా వదిన మీద అపనింద వేయకూడదు. ఎందుకు అపనింద వేయకూడదు? ఇది చీర దొంగిలించుకొస్తే నన్ను వేడుక చూడమంటారా? మీ ఇంట్లో వాళ్ళందరూ సంవత్సరం సంపాదించినా నా చీరకు ఆ డబ్బు సరిపోదు. పెద్దవాళ్ళు సరిగ్గానే చెప్పారు. కళ్ళు కూడా మనిషి తన అర్హత మర్చిపోకూడదు. అది ఇప్పుడే రుజువైంది. పని వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. ఎక్కడ దాచావే? మర్యాదగా ఆపండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. మా వదిన ఈ నిమిషమే మీ ఇంట్లో పని చేయడం మానేశారు, అర్థమైందా? అందువల్ల ఆవిడ పని ఆవిడ కాదు, మీరు ఆవిడకి యజమాని కాదు. బయటికెళ్ళండి, ముందు నా ఇంట్లో నుంచి బయటికెళ్ళండి. ఓరి దేవుడా, తల్లే ఇలా ఉంటే కూతురు ఇంకెలా ఉంటుందో. అందరూ క్షమించండి, ఈ అమ్మాయి నా కోడలు కావడం నాకు అసలు ఇష్టం లేదు. లేదు లేదు, దయచేసి మీరు అలా చెప్పకండి. ఎక్కడో తప్పు జరిగింది, మనం కూర్చుని మాట్లాడుకుందాం. ముందు ఒప్పుకుని ఇప్పుడు వద్దంటే బాగుండదండి. అన్నా మీరే చెప్పండి, మీకు తెలుసు కదా. కొంచెం ఆగండి, మీకు దండం పెడుతున్నాను. నేను చెప్పేది వినండి. నేను అలాంటి దాన్ని కాదు. ఈవిడ నా పైన అభాండం వేస్తోంది. ఇందులో మా అమ్మాయి తప్పేం లేదండి. మా అమ్మాయి చాలా మంచిది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది వినండి. దయచేసి నా మాటలు వినండి. అంటే మీరన్నా వినండి. నేను చెప్పేది వినండి. వెళ్ళకండి, ఆగండి. చూసావా, తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుంది. ఆ దేవుడే నీకు శిక్ష వేశాడు. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు. ఎందుకే దొంగడుపులు? మర్యాదగా చీరేవే. ఇక్కడే డ్రామా జరుగుతుందా? వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఏంటి పెళ్లి కూతురు, చాలా ఆతృతగా ఉన్నట్టునా? నీ ఆతృత వెళ్ళాలంటే ఖచ్చితంగా డాక్టరే రావాల్సి ఉంటుంది. కాల్ చేయనా? అది సరే గాని మరీ ఇంత సంతోషపడిపోతున్నారేంటి? ఏమన్నా విశేషమా? అదేంటంటే ఒక ముఖ్యమైన విషయం. ఈ విషయం ఎవరితోనూ చెప్పకు. అరే, నా భర్త చెల్లికి పెళ్ళి అవబోతుంది. నేను సంతోషంగా ఉండకుండా వేరే వాళ్ళు ఉంటారా ఏంటి?
అదిగో నలుగులు వచ్చాయి. అరే ఆగమా ఏంటి ఇంత ఆతృతగా ఉన్నావు? ఖచ్చితంగా పెళ్ళికొడుకు ఇంటి నుంచి పసుపు వస్తుందిలే. ఖచ్చితంగా నీ చంపకి పూస్తాము. అప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు. పొద్దున నేను దీనికి ఎంతగానో చెప్పాను, కానీ వినడం లేదు. నా వయసు కూడా మర్యాద ఇవ్వలేదు. డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్. చాలు డ్యాన్స్ చేశారు కదా, ఇక ఆపండి. వాళ్ళిద్దరూ ఆడుకుంటారు, మీరు వెళ్ళి నలుగురికి ఏర్పాట్లు చేయండి. వెళ్ళు. అలాగే. ఇక మీద నువ్వు డ్యాన్సులు చెయ్యకూడదు, అర్థమైందా? అర్థమైంది కదా? ఒక్క విషయం బాగా తెలుసుకో, నువ్వు నీ కడుపులో నా కుటుంబ వారసుడు పెరుగుతున్నాడే, వాడికి ఏదైనా జరిగితే నేను మనిషిలా ఉండను. అర్థమైందా? అర్థమైంది బామ్మ. వెళ్ళు. రామా 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 రామా. ఏ అమ్మాయి ఇలారా. ఈ చీరని గంగా తీర్థంతో శుద్ధి చేసి ఆ తర్వాత డ్రై క్లీనింగ్ ఇవ్వు. ఆ దిక్కుమాలిన సరళ ఈ చీర కట్టడం వల్ల ఇది అపవిత్రమైంది, అర్థమైందా? రామా రామా రామా. పెద్దమ్మా, ఏంటిదంతా? ఇదంతా ఆ ఈషా వల్లే జరిగింది. ఆ రోజు తెలియక గాజులు విరిగిపోయాయి. దాన్ని మనసులో పెట్టుకొని నా పైన పగ తీర్చుకుంది. మన ఇంటి గౌరవం, మర్యాద అంతా మంటల్లో కలిపేసింది. భగవంతుడా, తన వల్ల నా కుటుంబం ఎంత అవమానపడిందో, నా కూతురి పెళ్లి ఎలా ఆగిపోయిందో కడుపు మంటతో చెప్తున్నాను. అలాగే దాని ప్రేమ పెటాకులైపోతుంది. నేను ఎలా అవమానంతో కృంగిపోయి ఉన్నానో, నా కూతురి పెళ్లి ఎలా ఆగిపోయిందో తప్పకుండా అలాగే ఈ ప్రపంచం ముందు తను తలదించుకునే రోజు వస్తుంది. అలా జరిగినప్పుడే నా కడుపు చల్లారుతుంది. నువ్వా? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఎవరి రూమ్ లో కన్నా రాకపోయే ముందు నాక్ చేసి రావాలనే మేనర్స్ లేదా? నాకు మేనర్స్ లేదు. నేను చెప్పేది నువ్వు విను. నువ్వు విను. నీ ప్రాబ్లం ఏంటి? వెళ్ళిక్కడి నుంచి. వదినా, చూడండి. డోర్ మూయమన్నానా?
ఏంటలా చూస్తున్నావు? చూస్తున్నాను, ఇంకా ఆలోచిస్తున్నాను కూడా. ఎలా ఇంత అమాయకంగా మొహం పెట్టుకొని ఇంత నీచమైన పనులు చేస్తున్నావని. ఏమంటున్నావు? మళ్ళీ మళ్ళీ నువ్వు అమాయకంగా నటించొద్దు. ఇంత నీచంగా బ్రతుకుతున్నావే, నీకు సిగ్గులేదు? నేను ముందు ఆలోచించేవాడిని, ఎందుకు ఆ దేవుడు ఈ చిన్న వయసులో తినని తన అమ్మగారు నుంచి విడతీశారని. కానీ నీకు జరిగినంత చాలా బాగానే జరిగింది. మంచి వేళ మీ అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. ఒకవేళ తను బ్రతికుంటే నువ్వు చేసిన ఈ నీచమైన పని చూసి తను ఊరిపోతున్నది. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావు? నీకెంత ధైర్యం ఉంటే మీ అమ్మ వయసులో ఉన్న మా పెద్దమ్మకి నువ్వు ఇబ్బంది పెట్టావు? చెప్పు. కానీ నేను అసలు ఏం చేశానని? నీకు జరుగుతున్నదంతా సరిగ్గానే జరుగుతోంది. దానికి అర్హత గలదానివే.